తన కార్యక్రమాలలో ఫ్లెక్సీలు, బొకేలు, శాలువాలు, టపాసులు వద్దని, కార్యక్రమాల్లో ఎక్కడా హాంగు ఆర్భాటాలు వద్దని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ వసంతోపు సెంటర్లో సుమారు 33 లక్షల రూపాయల నిధులతో సీసీ డ్రైన్ పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఫ్లెక్సీలతో ప్రజలకు, వ్యాపారస్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అలాగే శాలువాలకి బదులు అన్నా క్యాంటీన్లకు విరాళం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్ పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్లో ఈరోజు 33 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన ఒక డ్రైన్ నిర్మాణం. ఈ డ్రైన్ వల్ల ఈ ప్రాంతంలో వర్షాలు వచ్చినప్పుడు జలమయం కాకుండా ఉంటాయి. అన్ని రకాల కూడా ఈ ప్రాంత ప్రజలకి 33 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే డ్రైన్ చాలా మేలు చేస్తుంది. గత 3 నెలలుగా అంటే ఇంకా 3 నెలలు కాల తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. గత 3 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని తలపించే రీతిలో సాగుతూ ఉన్నాయి. అయితే గతానికి భిన్నంగా గతంలో నేను అధికార పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జీలుగా వహించిన వ్యక్తులు టెంకాయలకి, ప్రారంభోత్సవాలకి పరిమితమయ్యారు. కానీ నేను మాత్రం అధికారులతో కానీ డివిజన్ కార్పొరేటర్తో కానీ ఒకే మాట చెప్తూ ఉన్నా, మనం శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో ఎన్ని రోజుల్లో కూడా దాన్ని పూర్తి చేసి అందిస్తారో చెప్పాలా. ఖచ్చితంగా పూర్తి అందిస్తేనే టెంకాయలు కొడతామని ఆ రీతిగానే సాగుతూ ఉన్నాం. ఏదైతే ఇంకా కూడా పనులు కొన్ని దగ్గరలో ప్రారంభం కావాల్సి ఉంది. వచ్చే నెల రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో ఉండే నాయకులు, కార్యకర్తలను మనవి చేస్తూ ఉన్నా, నా యొక్క కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు. దయచేసి ఈ ఫ్లెక్సీలు కట్టవద్దు. ఈ ఫ్లెక్సీల వల్ల నష్టం తప్ప మరొకటి లేదు. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఓ కార్యకర్త, నాయకుడు 10,000 ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కడితే మరో నాయకుడు మరో 20,000 ఖర్చు పెట్టి, ఇది అవసరం లేదు. ఎక్కడా కూడా హంగు ఆర్భాటాలు వద్దు. దయచేసి నా కార్యక్రమాల్లో అందరికీ పిలుపునిస్తూ ఉన్నా, శాలువాలు వద్దు, బొకేలు వద్దు, ఫ్లెక్సీలు వద్దు, టపాసులు కాల్చవద్దు. ఆ యొక్క డబ్బులు మీరు ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు తగ్గించుకొని అన్నా క్యాంటీన్లకి దాన్ని ఇవ్వండి. 10 మందికి భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. మీకు మంచి పుణ్యం వస్తుంది. దయచేసి ఇదే ఆఖరి. ఎందుకంటే ఈ ఉదయం హర్నాథపురం జంక్షన్లో కార్యక్రమం పెట్టాం. అక్కడ నాయకులకు చెప్పాం, నా మాటను గౌరవించి ఎక్కడ ఒక్క ఫ్లెక్సీ వాళ్ళు కట్టాల, ఎక్కడ వాళ్ళు ఆర్భాటాలు చేయలే. ఈ డివిజన్లో మాత్రం ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకున్నాం. మనం చెప్పిన మాట మనమే పాటించుకుంటే, మనం చెప్పిన మాట మనమే గౌరవించుకుంటే, మనం చెప్పిన మాట మనమే నిలబడుకుంటే మన మాటకి విలువ ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నాయకులారా, కార్యకర్తలారా, నా శ్రేయోభిలాషులారా, నా కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఫ్లెక్సీలు కట్టవద్దు, శాలువాలు కప్పవద్దు, బొకేలు ఇవ్వవద్దు, టపాసులు కాల్చవద్దు. దాని ఖర్చయ్యే ధనాన్ని మీరు మీ పేరు చెప్పి అన్నా క్యాంటీన్లకి చెక్కు రూపంలో ఇవ్వండి. అది మీకు మేలు చేస్తుంది, 10 మందికి మేలు చేస్తుంది. దీన్ని తూచా తప్పకుండా పాటించాలని కోరుకుంటూ, రాష్ట్ర మంత్రి పొంగు నారాయణ గారిని నేను కూడా కోరుతూ ఉన్నా, ఇది ఒక్క నెల్లూరు నగరమే కాకుండా రాష్ట్రం అంతా అమలయ్యే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎక్కడా కూడా హంగు వద్దు, ఆర్భాటాలు వద్దు, ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే జనాలను ఇబ్బంది పెట్టవద్దు, ఆఖరికి ముఖ్యమంత్రి రోడ్డు మీద వెళుతున్న ఇష్టారీతిగా ట్రాఫిక్ ఆపవద్దు, సర్వసాధారణంగా ఉండాలా, హంగు ఆర్భాటాలు వద్దని. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనం అందరం కూడా మన ప్రాంతాల్లో చేసి చూపిద్దాం. అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రాజకీయ ఫ్లెక్సీల్ని నిషేధించండి. ఇది ఒక్కరి వల్లే సాధ్యం కాదు, అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనికి సహకరించాలా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.